హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనల్ని కూడా మీరు పొందవచ్చు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ www.natvadyam.com కి లాగిన్ కాగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం శీఘ్రస్ఖలన సమస్యకు ఒక సులువైన, అద్భుతమైన, అతి పురాతనమైన, అతి సులువైనటువంటి, అంటే అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఒక అద్భుతమైన చిట్కాను చెప్పబోతున్నాను. ఈ చిట్కాను చెప్పబోయే ముందు మామూలే, అందరికీ కూడా తెలుసు. ఎందువల్ల ఈ సమస్య వస్తుందని ముందుగా తెలుసుకోవాలి. ఇది ప్రతి వీడియోలో నేను చెప్తుంటాను. బట్ కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో నేను ప్రతిసారి కూడా ముందు చెప్తూ ఉంటాను. శీఘ్రస్ఖలనం సమస్య అనేది ముఖ్యంగా నరాల బలహీనత వల్ల కానివ్వండి, శరీరంలో అధిక వేడి వల్ల కానివ్వండి, ఓవర్ టెన్షన్స్, ఓవర్ ఎగ్జైట్మెంట్, ఆందోళనలు, భయము, టెన్షన్స్ ఇలాంటివి ఉన్న కారణంగా ఈ శీఘ్రస్ఖలన సమస్య అనేది రావడం అనేది జరుగుతుంది. అతి అరుదుగానే ఈ సమస్య చాలా మందికి రావడం జరుగుతుంది. అయితే చాలా మంది కూడా చాలా రోజుల గ్యాప్ తర్వాత కలవడం వల్ల కానివ్వండి, లేదంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ వల్ల కానివ్వండి, తొందర చేయాలనే ఉద్దేశం కానీ, భయం వల్ల కానీ కలిసినప్పుడు ఇలా వీర్యం అనేది త్వరగా పడిపోతుంది. కేవలం వీర్యం త్వరగా పడిపోయేంత మాత్రాన దాన్ని శీఘ్రస్ఖలనం అనుకోకూడదు. ప్రతిసారి అదే విధంగా, అంటే ఎవ్రీ టైం కలిసిన ప్రతిసారి కూడా అదే విధంగా అవుతున్నట్లయితే రెగ్యులర్ పార్టిసిపేషన్లో, అప్పుడు దాన్ని శీఘ్రస్ఖలనం అనుకోవాలి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఈ సమస్య ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే బీపీ, షుగర్ లాంటివి ఉన్న వాళ్ళకు కూడా ఈ సమస్య ఎక్కువ రావడం. ఇలాంటి వాళ్ళు కొంత ప్రశాంతతగా ఉంటూ, కొంచెం మంచి ఫుడ్, మంచి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. ఈ చిట్కాను చెప్పబోయే ముందు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే పెళ్లికి ముందు చాలా మంది కూడా అంటే పార్టిసిపేషన్స్ చేస్తుంటారు స్త్రీలతోటి. అంటే మ్యారేజ్కి బిఫోర్ మ్యారేజ్కి వాళ్ళు ఇక ఏదో తెలుసో తెలియక ఎగ్జైట్మెంట్ వల్ల చేస్తుంటారు. దీనివల్ల వాళ్ళకు వీర్యం అనేది త్వరగా పడిపోయి దీనే శీఘ్రస్ఖలన సమస్య కావచ్చు, ఈ సమస్య నాకు ఉందేమో అనుకొని భయపడి, పెళ్లి అయితే కూడా నా సమస్య, నా ప్రాబ్లం ఇలాగే ఉంటుందేమో అని చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. కేవలం ఒకసారి 2 సార్లు అలా అయినంత మాత్రాన దాని శీఘ్రస్ఖలనం అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి కూడా మీరు పార్టిసిపేషన్ ప్రతిసారి కూడా ఇలాగే అవుతే అప్పుడు మాత్రమే దాన్ని శీఘ్రస్ఖలనం. అందుకు ఇంకొక కారణం కూడా ఉంది. ఈ బ్యాచిలర్ లైఫ్లో చాలా మంది కూడా శారీరక వాంఛలు ప్రత్యక్షంగా తీర్చుకోలేక పరోక్షంగా హస్తప్రయోగం లాంటి అలవాట్లు పడుతూ ఉంటారు. అలాంటి అలవాటు ఉన్న వాళ్ళలో కూడా కొంతమందికి ఈ సమస్య అనేది మీకు గుర్తించడం జరిగింది. ఆ అవకాశం అది కూడా మీరు కొంతవరకు తగ్గించుకోవడం అనేది మంచిది. ఇకపోతే నేను చిట్కాలోకి వచ్చేస్తాను. ఈ చిట్కాకు మనకు కావాల్సిన చాలా చాలా సింపుల్, మాచిపత్రి అంటారు దీన్ని. ఓకేనా, మీరు మామూలుగా గూగుల్లో కొట్టినా కూడా మీకు చూపిస్తూ ఉంటుంది చెట్లు. మాచిపత్రి చెట్లు అంటారు. ఇది మనకు దాదాపుగా నీరున్న ప్రాంతాల్లో కానీ, ప్రతి ఊర్లో, సిటీలో కానివ్వండి, అన్ని ఊర్లలో దీన్ని కనబడుతుంది. చూడండి, కొంచెం క్లియర్గా చూపిస్తాను మీకు. ఓకేనా, ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఈ చెట్టు? మాచిపత్రి చెట్టు అంటారు దీన్ని. ఇది మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. దీని చేయాల్సిన ఏంటంటే, దీని చెట్టును పీకితే కింద వేర్లు ఉంటాయి కదా, ఆ వేరు కావాలి మనకు. అయితే ఆ వేరు ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకోవడానికి వీల్లేదు. ఈ చెట్టుకు కొన్ని గ్రహాల స్థితులు అనుకూలించాల్స్తేనే దీనికి పవర్ ఉంటుంది. అలాంటి సమయం ఆదివారం. ఏ ఆదివారం రోజైనా సరే ఈ చెట్టు యొక్క వేరును తీసుకొని వచ్చి శుభ్రం చేసి కట్ చేసుకొని పెట్టుకొని, దాన్ని మీరు కలిసే సమయంలో, స్త్రీతో సంభోగించే సమయంలో బుగ్గన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, బుగ్గన పెట్టుకున్న తర్వాత మీరు కలిసినట్లయితే వీర స్తంభనం అనేది కలగడం జరుగుతుంది. అంటే కొద్దిసేపు వరకు వీర్యం పడకుండా స్తంభిస్తుంది. ఎప్పుడైతే మీరు వేరు తీసేస్తారో అప్పుడు స్ఖలనం అనేది అయిపోతుంది. సో ఇది నేను మా దగ్గర ఉన్నటువంటి అతి పురాతనమైన పుస్తకాల నుంచి సేకరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి చిట్కా అని చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా మేము ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నాము దొరికిన వాళ్ళకు. ఎందుకంటే చాలా రకాల చిట్కాలు ఉన్నాయి, ప్రతిదీ రిజల్ట్ రావచ్చు. ఓకేనా, కాకపోతే కొంతమందికి కొన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి అన్ని రకాల చిట్కాలను కూడా మేము చెప్తూ ఉంటాము. ఓకేనా, కానీ ఒక విషయం మాత్రం చాలా మందికి గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. ఏదో బిజినెస్ కోసమో, ఏదో మా లాభాపేక్ష కోసమో నేను చెప్పడం లేదు. కొన్ని ఎలా ఉంటాయంటే కేవలం చిట్కాలతో సాల్వ్ కాకపోవచ్చు. అలాంటి వాటికి తప్పకుండా మీరు మెడిసిన్ అనేది వాడుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ప్రతి వ్యాధి కూడా చిట్కాలతో నయమైతే ఇంకా డాక్టర్లు అవసరం ఉండదు కదా. కానీ కొన్ని డాక్టర్ల పర్యవేక్షణలో మీ శరీర తత్వాలను బట్టి ఆ ప్రాబ్లంకి క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. ఇకపోతే మంచి ఆహార తీసుకోవడం అనేది చాలా 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 అవసరం. ఇటీవల కాలంలో మేము నానమ్మ చేతి వంటలు అనే ఒక ఛానల్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి కూడా మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది. మీరు కూడా దీనిలో చాలా అద్భుతమైనటువంటి ప్రోటీన్స్ అందించేటువంటి, వేడి తగ్గించేటటువంటి, ఈ శీఘ్రస్ఖలన సమస్యలు కానివ్వండి,
అదేవిధంగా మంచి అన్ని రకాల ప్రోటీన్స్ కానివ్వండి, ఒక ఫైబర్ సంబంధించిన వంటలు కూడా ఇందులో మేము పొందుపరచడం జరుగుతుంది. అన్ని విధాల మీరు ఎలాంటి చిట్కాలు వాడినా, ఎలాంటి మెడిసిన్ వాడినా ఈ ఫుడ్ గనుక మేము చెప్పినటువంటి టేస్టీ ఆహార పదార్థాలను గనుక వాడినట్లయితే మీకు తప్పకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శరీరానికి త్వరగా ప్రోటీన్స్ అందించి మీ సమస్యను త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కోసం మీరు యూట్యూబ్లో సెర్చ్ బటన్లో నానమ్మ చేతి వంటలని టైప్ చేస్తే ఈ లోగో ఓపెన్ అవుతుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అద్భుతమైన వంటకాలు మీకు అందులో రావడం జరుగుతుంది. ఇకపోతే మీ సమస్య తీవ్రంగా ఉండి చాలా రోజుల నుండి మీ సమస్య బాధపడుతున్నట్లయితే, చిట్కాలు కూడా పనిచేయనట్లయితే నేరుగా మాకు కాల్ చేయొచ్చు. మా యొక్క మొబైల్ నెంబర్స్ 8328561975 లేదా 9703774774 కాల్ చేయండి. లేదా నేరుగా మమ్మల్ని సంప్రదించాలనుకుంటే కనుక మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనితా హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల. మా మొబైల్ నెంబర్స్ కనుక కలవనట్లయితే నేరుగా మీరు వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్య ఏంటి అనేది కూడా మీరు తెలియచ్చు. ఈ 2 నెంబర్లో కూడా వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్లో మీ సమస్య పెట్టండి. కేవలం హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని మాత్రం పెట్టడం వల్ల మేము ఎలాంటి రెస్పాండ్ కాము. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.